In this session we are going to know where articles are not necessary. ఈ సెషన్లో ఆర్టికల్స్ అనేవి ఎక్కడ ఉపయోగించకూడదు అనేది మనము తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్ ఆర్ నో ఆర్టికల్. దీన్నే మనము ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్ అంటాము లేదా నో ఆర్టికల్ అని కూడా చెప్తాము. ఇన్ అవర్ ప్రీవియస్ సెషన్స్ వీ హ్యావ్ లెర్న్ వేర్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఆర్ నెసెసరీ అండ్ వేర్ డెఫినిట్ ఆర్టికల్స్ ఆర్ నెసెసరీ. ఎక్కడ ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఉపయోగిస్తాము, ఎక్కడ డెఫినిట్ ఆర్టికల్స్ ఉపయోగిస్తాము అనేది ప్రీవియస్ సెషన్లో మనం తెలుసుకోవడం జరిగింది. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్. నా యొక్క ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో అండ్ గివ్ యువర్ కమెంట్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందండి. ఇక మన లెసన్లోకి మనం ఎంటర్ అయిపోదాం. ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్. వాట్ ఈజ్ ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ నో ఆర్టికల్. దీన్నే మనము నో ఆర్టికల్ అని కూడా చెప్తాము. ఎక్కడ ఆర్టికల్స్ ఉపయోగించకూడదు అని చెప్పేసి ఈ సెషన్లో మనము తెలుసుకోబోతున్నాం. It is important to know that we should not use articles before some words. It is very important to know that we should not use some articles before some words. మనము కొన్ని పదముల ముందర ఆర్టికల్స్ ఉపయోగించకూడదు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. కొన్ని పదముల ముందర మనము ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. నో ఆర్టికల్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఎక్కడ ఉపయోగించకూడదు అనేది మనం ఇప్పుడు చూద్దాం. బిఫోర్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ ముందర మనము ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. ఎర్లియర్ వీ లెర్న్డ్ వాట్ ఆర్ ప్రాపర్ నౌన్స్. మనం తెలుసుకున్నాం ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి అనేది ప్రీవియస్ సెషన్లో తెలుసుకున్నాం. సింగిల్ ఐలాండ్స్. We use definite article before group of islands and before group of mountains. But when there is only one island and there is only one mountain, we should not use article. ద్వీప సముదాయముల ముందర ఆర్టికల్ ఉపయోగించాలి, పర్వత సమూహముల ముందర ఆర్టికల్ ఉపయోగించాలి. కానీ ఒకే ద్వీపము ఒకే పర్వతము వచ్చినప్పుడు మాత్రం వాటి పేర్ల ముందర మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. బిఫోర్ ప్రాపర్ నౌన్స్, సింగిల్ ఐలాండ్స్, సింగిల్ మౌంటైన్స్, నేమ్స్ ఆఫ్ కంట్రీస్. వీ నో నేమ్స్ ఆఫ్ కంట్రీస్ డినోట్ ప్రాపర్ నౌన్స్. నేమ్స్ ఆఫ్ కంట్రీస్ అంటే అర్థం ఏంటి? అది ప్రాపర్ నౌన్స్ని తెలియచేస్తాయి. బట్ ప్రీవియస్ సెషన్స్లో నేమ్స్ ఆఫ్ కంట్రీస్ విత్ ప్లూరల్ ఎండింగ్. కొన్ని దేశములు ప్లూరల్తో బహువచనములతో ఎండ్ అవుతాయి. అలాంటి వాటి ముందర మాత్రం మనం ఆర్టికల్ ఉపయోగించాలి. ద నెదర్లాండ్స్, ద ఫిలిప్పీన్స్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. బట్ వెన్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ కంట్రీ ఎండింగ్ విత్ సింగులర్ నేమ్, ప్రాపర్ నౌన్ తెలియజేస్తుంది. అలాంటి వాటి పేర్ల ముందర మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు. కాంటినెంట్స్. బిఫోర్ నేమ్స్ ఆఫ్ కాంటినెంట్స్, ఖండముల పేర్ల ముందర కూడా ఆర్టికల్ ఉపయోగించకూడదు. బికాజ్ ఇట్ డినోట్స్ ప్రాపర్ నౌన్. ఇది ప్రాపర్ నౌన్ని తెలియజేస్తుంది. సిటీస్, నేమ్స్ ఆఫ్ సిటీస్ అండ్ నేమ్స్ ఆఫ్ ప్లానెట్స్ ఎక్సెప్ట్ ది ఎర్త్. యొక్క ఎర్త్ తప్ప మిగిలినటువంటి ప్లానెట్స్ ఏ వచ్చినా సరే వాటి ముందర మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్. Article is not necessary before proper nouns, single islands, single mountains, names of countries, names of continents, names of cities and names of planets. We must remember it is exceptional for the earth. Earth అని వచ్చినప్పుడు మాత్రం మనం ఆర్టికల్ ఉపయోగించాలి. కానీ మిగిలినటువంటి ప్లానెట్స్ ఏ వచ్చినా వాటి ముందర మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇట్ డినోట్స్ ప్రాపర్ నౌన్. సో వీ షుడ్ నాట్ యూజ్ ఆర్టికల్. ఇది ప్రాపర్ నౌన్ని తెలియచేస్తుంది, సిటీస్ని కూడా తెలియచేస్తుంది. కాబట్టి దీని ముందర మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్, శ్రీలంక ఈజ్ అన్ ఐలాండ్. వీ షుడ్ నాట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ శ్రీలంక. శ్రీలంక అనేది ఒకే ఒక ద్వీపము తెలియచేస్తుంది కాబట్టి దాని ముందర కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్. ఎవరెస్ట్ డినోట్స్ ఓన్లీ వన్ మౌంటైన్. సో వీ డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ అనేది ఒకే ఒక పర్వతాన్ని తెలియజేస్తుంది కాబట్టి దాని ముందర కూడా ఆర్టికల్ని మనము ఉపయోగించకూడదు. ఆసియా ఈజ్ ఎ కాంటినెంట్. ఆసియా ఈజ్ ఎ కాంటినెంట్. వీ డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ ఆసియా బికాజ్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కాంటినెంట్. ఖండముల పేర్ల ముందర కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. సో ఈ విధంగా ఈ పాయింట్ని మనము గమనించగలగాలి. నెక్స్ట్, బిఫోర్ ప్లూరల్ నౌన్స్ ఇన్ జనరల్ సెన్స్. Before plural nouns in general sense. In our previous session, we learned that articles are necessary before singular nouns. Singular nouns ముందర మన ఆర్టికల్ ఉపయోగించాలి అని చెప్పి మనం అనుకున్నాము.
ఇక్కడ ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు ఆ ప్లూరల్ నౌన్స్ ముందర మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు, బికాజ్ ఇట్ డినోట్స్ జనరల్ సెన్స్. ఇది జనరల్ సెన్స్ని విశ్వవ్యాప్తము అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటట్టుగా ఇది మనకి తెలియజేస్తుంది, సాధారణమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి ఈ సాధారణమైనటువంటి స్థితిని తెలియజేసేటప్పుడు ఆ నౌన్స్ కానీ ప్లోరల్ అయి ఉన్నట్లయితే ఆ ప్లోరల్ నౌన్స్ ముందర మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. కౌస్ ఆర్ యూస్ఫుల్ యానిమల్స్, కౌస్ ఆర్ యూస్ఫుల్ యానిమల్స్ బికాస్ it is a plural noun, so we don't use article before this plural noun. ఈ విధంగా ఇది బహువచనాన్ని తెలియజేసింది కాబట్టి దీని ముందర మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్, బిఫోర్ మెటీరియల్ నౌన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ we don't use articles before material nouns and abstract nouns. In our previous sessions we learned that what are material nouns and what are abstract nouns. Previous session లో వేటిని మెటీరియల్ నౌన్స్ అంటారు, వేటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు అనేది మనం తెలుసుకోవటం జరిగింది. అండ్ the first point we learned that article is not necessary before the proper noun. Okay, in this point we are going to learn articles are not necessary before material nouns and abstract nouns. Material nouns అంటే పదార్థాలను తెలియజేసే వాటిని మెటీరియల్ నౌన్స్ అంటామని ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే కాంట్ సీ కాంట్ టచ్, చూడలేనిది తాకలేనిది అని చెప్పేసి ఒక చిన్న డెఫినేషన్ మనం చెప్పుకున్నాం. ఇలాంటి వాటిని తెలియజేసేదాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం. వి డోంట్ యూజ్ ఆర్టికల్స్ బిఫోర్ ద మెటీరియల్ నౌన్స్ అండ్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఈ మెటీరియల్ నౌన్స్ ముందర అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందర మనం ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. డాష్ నాలెడ్జ్ ఈజ్ పవర్, dash knowledge is power. Here knowledge indicates abstract noun because you can't see and can't touch. చూడలేనిది తాకలేనిది జ్ఞానము అని చెప్పాం కాబట్టి ఈ నాలెడ్జ్ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం కాబట్టి అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందర మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్, dash wood is useful to us, dash wood is useful to us. Here wood indicates material noun. As it is a material noun we don't use article before wood. ఈ వుడ్ అనేది మెటీరియల్ నౌన్ని తెలియజేస్తుంది కాబట్టి మెటీరియల్ నౌన్ ముందర మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. అబ్జర్వ్, articles are not used before abstract nouns and before material nouns. But there is an exception. When a material noun is used to denote the separate part, it denotes a common noun. When an abstract noun is used to denote the quality of a person, it denotes a common noun. మెటీరియల్ నౌన్ యొక్క విడిభాగాన్ని కానీ మనం చెప్పినట్లయితే అది కామన్ నౌన్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్ని వ్యక్తి యొక్క లక్షణంగా చెప్పినప్పుడు అది కామన్ నౌన్ అవుతుంది. దెన్ వి యూజ్ ఆర్టికల్ బిఫోర్ ఇట్. అలాంటప్పుడు ఆర్టికల్ని ఉపయోగించాలి. ఓన్లీ మెటీరియల్ నౌన్స్ వస్తే ఆర్టికల్ యూజ్ చేయకూడదు, ఓన్లీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ వస్తే ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు. బట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ వ్యక్తి యొక్క లక్షణంగా చెప్పినప్పుడు అది కామన్ నౌన్ అవుతుంది, అప్పుడు ఆర్టికల్ యూజ్ చేయాలి. మెటీరియల్ నౌన్ యొక్క సెపరేట్ పార్ట్ వస్తుంది, అప్పుడు దాని ముందర మనం ఆర్టికల్ యూజ్ చేయాలి. డాష్ నాలెడ్జ్ ఆఫ్ తెనాలి రామలింగ వాజ్ అప్రిషియేటెడ్, డాష్ నాలెడ్జ్ ఆఫ్ తెనాలి రామలింగ వాజ్ అప్రిషియేటెడ్. హియర్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద క్వాలిటీ ఆఫ్ తెనాలి రామకృష్ణ, సో ఇట్ బికమ్స్ ఏ కామన్ నౌన్. వెన్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కామన్ నౌన్ వీ యూజ్ ఆర్టికల్. ఇక్కడ నాలెడ్జ్ అనేది ఎవరి యొక్క నాలెడ్జ్ అని చెప్పాము, ఇక్కడ నాలెడ్జ్ అన్నాం, ఎవరి యొక్క నాలెడ్జ్ అని చెప్పలేదు కాబట్టి ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అయింది, ఆర్టికల్ యూజ్ చేయలేదు. ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ తెనాలి అన్నాం, అంటే తెనాలి రామలింగుడి యొక్క జ్ఞానం గురించి చెప్పామంటే ఇది వ్యక్తి యొక్క లక్షణంగా ఉపయోగించాం కాబట్టి ఇది కామన్ నౌన్ అవుతుంది, కాబట్టి మనం ఆర్టికల్ యూజ్ చేయాలి. ద నాలెడ్జ్ ఆఫ్ తెనాలి వాజ్ అప్రిషియేటెడ్. And material noun, we don't use articles before material nouns, but material nouns, when material nouns are used as separate parts it becomes common noun, we use articles. Material nouns యొక్క విడిభాగాలు మాత్రం మనం పేర్కొంటే అది కామన్ నౌన్ అవుతుంది కాబట్టి దాని ముందర మనం ఆర్టికల్ని ఉపయోగించాలి. I bought a gold chain, I bought a gold chain. ఓన్లీ గోల్డ్ అని ఉందనుకోండి అది మనకి మెటీరియల్ నౌన్ తెలియజేస్తుంది. ఓన్లీ గోల్డ్ అని ఉంటే మెటీరియల్ నౌన్ తెలియజేస్తుంది. గోల్డ్, వుడ్, ఐరన్, ఈ విధంగా ఇది ఓన్లీ మెటీరియల్ నౌన్ తెలియజేస్తుంది, అప్పుడు ఆర్టికల్ ఉపయోగించకూడదు. బట్ ఇక్కడ సెపరేట్ పార్ట్ అని వచ్చింది, ఏంటది? గోల్డ్ చైన్. చైన్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఎ సెపరేట్ పార్ట్ ఆఫ్ గోల్డ్. గోల్డ్ యొక్క విడిభాగం వచ్చింది కాబట్టి ఇది కామన్ నౌన్ అవుతుంది కాబట్టి మనం ఆర్టికల్ని యూజ్ చేయాలి. బాట్ ఏ గోల్డ్ చైన్. ఇన్ దిస్ వే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది, మెటీరియల్ నౌన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి. నెక్స్ట్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ డిజీజ్, కలర్స్, లాంగ్వేజెస్, నేమ్స్ ఆఫ్ మీల్స్, నేమ్స్ ఆఫ్ టైటిల్స్ అండ్ రిలేషన్షిప్స్, we don't use article before
ద నేమ్స్ ఆఫ్ డిసీజెస్, నేమ్స్ ఆఫ్ కలర్స్, లాంగ్వేజెస్, నేమ్స్ ఆఫ్ మీల్స్, నేమ్స్ ఆఫ్ టైటిల్స్ అండ్ రిలేషన్షిప్స్. ఎక్కడెక్కడ మరలా మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు? వ్యాధుల పేర్ల ముందర, రంగుల పేర్ల ముందర, భాషల పేర్ల ముందర, భోజనముల పేర్ల ముందర, బిరుదుల పేర్ల ముందర. ఇక్కడ బిరుదులు అంటే మనం గమనించాలి, టైటిల్స్ అంటే కింగ్, క్వీన్, ప్రిన్సిపల్, ఈ విధంగా అదొక టైటిల్ అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. అలాంటి టైటిల్స్ పేర్ల ముందర అండ్ రిలేషన్షిప్స్, బంధుత్వముల పేర్ల ముందర కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్, డాష్ ఇంగ్లీష్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. Dash English is my favorite subject. Here English denotes the name of a language. ఇక్కడ ఇంగ్లీష్ అనేది భాష యొక్క పేరుని తెలియజేసింది కాబట్టి వీ డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ ద లాంగ్వేజెస్. భాషల పేర్ల ముందర మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. డాష్ కింగ్ జార్జ్ రూల్డ్ దిస్ కంట్రీ. డాష్ కింగ్ జార్జ్ రూల్డ్ దిస్ కంట్రీ. హియర్ వీ డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ కింగ్ జార్జ్ బికాజ్ ఇట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ జార్జ్. అక్కడ జార్జ్ అనేటువంటి వ్యక్తికి కింగ్ అనేటువంటి ఒక టైటిల్ని ఇచ్చాం కాబట్టి కింగ్ జార్జ్, ఇట్ బికమ్స్ ఎ ప్రాపర్ నౌన్. What is the cause? Why don't we use article before it? Because it is a proper noun. ఎందుకు ఆర్టికల్ ఉపయోగించలేదు? ప్రాపర్ నౌన్ అవుతుంది అనమాట. సో ఆ ప్రాపర్ నౌన్ అయినప్పుడు మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఓకే, బట్ దేర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. We don't use articles before the names of languages. There is an exception. భాషల పేర్ల ముందర ఆర్టికల్ ఉపయోగించకూడదు. If we use article before it, for example, we say the English. It denotes English people. It is not a language. ఒకవేళ ఈ ఇంగ్లీష్ అనే పదం ముందర కానీ మనం ది ఉపయోగిస్తే ఇట్ డస్ నాట్ ఇండికేట్ ఏ లాంగ్వేజ్, ఇట్ ఇండికేట్ ద పీపుల్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనే పదం ముందర మనం ది ఉపయోగిస్తే అది భాషను తెలియచేయదు, ఇంగ్లీష్ యొక్క ప్రజలను తెలియచేస్తుంది, ఆ ఇంగ్లాండ్ యొక్క ప్రజలను తెలియచేస్తుంది. ఇఫ్ యూ యూజ్ ఆర్టికల్ బిఫోర్ డచ్, ఇట్ డస్ నాట్ ఇండికేట్ language, it indicate the people of Dutch. The Dutch means the people of Dutch, the English means the people of English. ఈ విధంగా భాషల పేర్ల ముందర, రంగుల పేర్ల ముందర, వ్యాధుల పేర్ల ముందర, భోజనముల పేర్ల ముందర, కొన్ని ప్రత్యేకమైన బిరుదుల పేర్ల ముందర, బంధుత్వముల పేర్ల ముందర మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్, use article when special meal is mentioned. We have just discussed that article is not necessary before the names of meals. భోజనముల పేర్ల ముందర మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. డాష్ బ్రేక్ఫాస్ట్, we use no article. డాష్ లంచ్, we use no article. డాష్ డిన్నర్, we use no article. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఇలాంటి వాటి ముందర మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్పెషల్ మీల్ వి యూస్ ఆర్టికల్ బికాస్ వి యూజ్ ఆర్టికల్ వెన్ స్పెషల్ మీల్ ఈజ్ మెన్షన్డ్. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి భోజనము అని పేర్కొంటే మాత్రం మనం ఆర్టికల్ని ఉపయోగించాలి. వి అటెండెడ్ ద లంచ్ ఆఫర్డ్ బై రమేష్. హియర్ ద స్పెషల్ ఆఫ్ లంచ్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై రమేష్. మనం ప్రత్యేకంగా రమేష్ ఏర్పాటు చేసినటువంటి లంచ్కి హాజరయ్యాము అని చెప్పాం కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్పెషల్ వీ డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ ఇట్. ఇది స్పెషల్ కాకపోతే దాని ముందర మనం ఆర్టికల్ ఉపయోగించకూడదు. బట్ ఇట్ ఈస్ స్పెషల్ బికాజ్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై సమ్ పర్సన్ కాల్డ్ రమేష్. రమేష్ అనే వ్యక్తి ఈ లంచ్ అరేంజ్ చేశాడు కాబట్టి ఇది స్పెషల్ కాబట్టి మనము దాని ముందర ఆర్టికల్ని ఉపయోగించడం అనేది జరిగింది. సో నెక్స్ట్, స్కూల్, కాలేజ్, హాస్పిటల్, మార్కెట్, ప్రిజన్, టెంపుల్, చర్చ్, మాస్క్, బెడ్. వి నో వాట్ ఆర్ దీస్. ఇవేంటో మనకు తెలుసు. ఇఫ్ ఇట్ ఇండికేట్స్ ప్రైమరీ పర్పస్ ఆర్ మెయిన్ పర్పస్. వాట్ ఈజ్ ప్రైమరీ పర్పస్ అండ్ వాట్ ఈజ్ secondary purpose? What is main purpose and what is visiting purpose? Here primary purpose is also called main purpose, secondary purpose is also called visiting purpose. ఇక్కడ purposes అనేవి 2 kinds గా ఉంటాయి. మెయిన్ పర్పస్ ఆర్ ప్రైమరీ పర్పస్, సెకండరీ పర్పస్ ఆర్ విజిటింగ్ పర్పస్. ఇక్కడ దీన్ని తెలుగులో ఏమని చెప్తామంటే ప్రాథమిక ఉద్దేశ్యం అంటాం, వీటిని ఇతర ఉద్దేశము అని చెప్తాం. ఏంటి ప్రాథమిక ఉద్దేశం? ఇఫ్ ఎ స్టూడెంట్ గోస్ టు స్కూల్, వాట్ ఈస్ హిస్ ప్రైమరీ పర్పస్? టు గెట్ ఎడ్యుకేషన్. ఇఫ్ ఎ డాక్టర్ గోస్ టు హాస్పిటల్, వాట్ ఈస్ హిస్ ప్రైమరీ పర్పస్? టు ట్రీట్ ద పేషెంట్. సో ఇన్ దిస్ వే ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ కూడా వాటి యొక్క ప్రాథమిక ఉద్దేశంపై వెళ్తే అది మనకి ప్రైమరీ పర్పస్ లేదా మెయిన్ పర్పస్ అవుతుంది. దెన్ వీ డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ సచ్ ప్లేసెస్.
పాఠశాలకు వెళ్తున్నాం విద్యను పొందడానికి, కాలేజ్కి ఒక లెక్చరర్ వెళ్తున్నారు అంటే టీచ్ చేయడానికి, అది ప్రైమరీ పర్పస్. హాస్పిటల్, ఇప్పుడు డాక్టర్ గోస్ టు హాస్పిటల్, ఇట్ ఈస్ హిస్ ప్రైమరీ పర్పస్ టు ట్రీట్ ద పేషెంట్. మార్కెట్, వీఆర్ గోయింగ్ టు మార్కెట్ టు బై వెజిటబుల్స్, ఇట్ ఈస్ ప్రైమరీ పర్పస్. ప్రిజన్, a prisoner is sent to a prison, it is a primary purpose. Temple, church, mosque, if we go to church, temple and mosque to pray, it is primary purpose. ఇక్కడ మనము టెంపుల్, చర్చ్, మాస్క్ ఇలాంటి వాటికి ప్రార్థించడానికి వెళ్తే అది ప్రైమరీ పర్పస్ అవుతుంది. అండ్ బెడ్, ఇఫ్ యూ వాంట్ టు గో టు బెడ్ టు స్లీప్, ఇట్ ఇండికేట్స్ ప్రైమరీ పర్పస్. Whenever these places are indicated primary purpose, we don't use article before such places. ఈ చెప్పుకున్నటువంటి ఈ పదాలన్నీ కూడా ఆ యొక్క ఉద్దేశాన్ని ప్రైమరీ పర్పస్ లేదా మెయిన్ పర్పస్ని తెలియచేస్తే వాటి ముందర మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. అరుణ్ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, he goes to school every day to get education, it is a primary purpose, so we don't use article before it. Mary went to church to pray, Mary went to church to pray. Why did she go to church? To pray. To go to church to pray, it is a main purpose or a primary purpose, so we don't use article. Mary చర్చ్కు వెళ్ళింది ప్రార్థించడానికి వెళ్ళింది అంటే అది ప్రైమరీ పర్పస్ కాబట్టి మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. అరుణ్ స్కూల్కి వెళ్తున్నాడు, రోజు వెళ్తున్నాడు టు గెట్ ఎడ్యుకేషన్, విద్యను పొందడానికి వెళ్తున్నాడు, ప్రైమరీ పర్పస్ కాబట్టి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. వెన్ ఎవర్ దీస్ ప్లేసెస్ ఆర్ ఇండికేటెడ్ ప్రైమరీ పర్పస్ ఆర్ మెయిన్ పర్పస్, యూ డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ సచ్ ప్లేసెస్. ఇలాంటి ప్రదేశాలు ప్రైమరీ పర్పస్ని లేదా మెయిన్ పర్పస్ని తెలియజేసినప్పుడు వాటి పేర్ల ముందర మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇఫ్ ఇట్ ఇండికేట్స్ ఎ సెకండరీ పర్పస్ ఆర్ విజిటింగ్ పర్పస్, వాట్ ఈస్ ఎ సెకండరీ పర్పస్ ఆర్ వాట్ ఈస్ ఎ విజిటింగ్ పర్పస్? మరి సెకండరీ పర్పస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ రోజు స్కూల్కి వెళ్తున్నాడు, అది ప్రైమరీ పర్పస్. అరుణ్ ఫాదర్ స్కూల్కి వాడి ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి వెళ్ళారు, ఇది రోజు జరిగే పని కాదు కదా, సెకండరీ పర్పస్. అండ్ అదేవిధంగా ఐ మెట్ మై ఫ్రెండ్ అట్ ద చర్చ్, నేను చర్చ్ దగ్గర నా స్నేహితుడిని కలుసుకున్నాను, ఇది ప్రైమరీ పర్పస్ కాదు కదా. నేను చర్చ్కి వెళ్ళాను పలానా వాళ్ళని మీట్ అవ్వడానికి అంటాం, అది ప్రైమరీ పర్పస్ కాదు, అది సెకండరీ పర్పస్. నేను మార్కెట్కి నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను, అది ప్రైమరీ పర్పస్ కాదు, సెకండరీ పర్పస్. ఆ బెడ్ దగ్గరికి పడుకోవడానికి వెళ్ళాలి, కూర్చోవడానికి వెళ్ళాను అనుకున్నాను, అది ప్రైమరీ పర్పస్ కాదు, సెకండరీ పర్పస్. అదేవిధంగా ప్రెజెంట్కి వెళ్ళాం, సూపరింటెండెంట్ని కలవటానికి, జైలర్ని కలవటానికి వెళ్ళాం, అది ప్రైమరీ పర్పస్ కాదు, సెకండరీ పర్పస్. వెన్ ఎవర్ ద పర్పస్ ఇండికేట్స్ సెకండరీ ఆర్ విజిటింగ్, we use article before such places. అలాంటి ప్రదేశాలు, ఇక్కడ చెప్పుకున్నటువంటి ప్రదేశాలన్నీ సెకండరీ పర్పస్ కానీ విజిటింగ్ పర్పస్ని కానీ తెలియచేస్తే మాత్రం మనం ఆర్టికల్ని ఉపయోగించాలి. హియర్ వీ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమరీ పర్పస్ అండ్ సెకండరీ పర్పస్. ప్రైమరీ పర్పస్కి సెకండరీ పర్పస్కి డిఫరెన్స్ అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. వెన్ ఇట్ ఇండికేట్స్ అ ప్రైమరీ పర్పస్ వీ డోంట్ యూజ్ ఆర్టికల్, వెన్ ఇట్ ఇండికేట్స్ ఎ విజిటింగ్ పర్పస్ ఆర్ ఎ సెకండరీ పర్పస్ వీ యూజ్ ఆర్టికల్. ప్రాథమిక ఉద్దేశం వస్తే ఆర్టికల్ను ఉపయోగించకూడదు, ఇతర ఉద్దేశం వస్తే మనం ఆర్టికల్ను ఉపయోగించాలి. నోట్, ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ ఫర్ ద అబవ్ పాయింట్, సెకండరీ ఆర్ విజిటింగ్ పర్పస్. వెన్ దీస్ ప్లేసెస్ ఇండికేట్ సెకండరీ ఆర్ విజిటింగ్ పర్పస్ we use article before such places. Look at the examples. Arun's father came to the school to meet him. Arun's father came to school to meet him. What kind of purpose it is? It is a secondary purpose. రోజు రారు కదా అతన్ని కలవటానికి, సో మనం ఆర్టికల్ని యూజ్ చేసాం. I met my friend at the church. It is not a primary purpose, it is a secondary purpose or a visiting purpose. So we use article before church. ఇక్కడ చర్చ్ ముందర ఆర్టికల్ని యూజ్ చేయలేదు, ఇది ప్రైమరీ పర్పస్. ఇక్కడ యూజ్ చేస్తాం అంటే ఇది సెకండరీ పర్పస్. ఇక్కడ స్కూల్ ముందర ఆర్టికల్ని యూజ్ చేయలేదు, ఇక్కడ యూజ్ చేస్తాం అంటే ఇది ప్రైమరీ పర్పస్, ఇది సెకండరీ పర్పస్. ప్రైమరీ పర్పస్ వచ్చింది కాబట్టి ఆర్టికల్ని యూజ్ చేయలేదు, సెకండరీ పర్పస్ వచ్చింది కాబట్టి ఆర్టికల్ని మనము యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. నెక్స్ట్, బిఫోర్ సర్టెన్ ఫ్రేజెస్ ఇన్ సెంటెన్సెస్ వి ఫైండ్ సమ్ ఫ్రేజెస్. కొన్ని ఫ్రేజెస్ని మనము అబ్జర్వ్ చేస్తుంటాం. Those phrases, what are those phrases? By air, by sea, at home, in hand, at sight, on demand, to catch fire, to set sail, to lose heart,
to set foot and to give air. We don't use article before such phrases whenever they are appeared in a sentence. వాక్యాలలో ఇలాంటి ఫ్రేజెస్ వచ్చినప్పుడు వాటి ముందర మనము ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. వాట్ ఆర్ దోస్ ఫ్రేజెస్? బై ఎయిర్, బై సీ, at home, in hand, at sight, on demand, to catch fire, to set sail, to lose heart, to set foot, or to give air. ఇలాంటి ఫ్రేజెస్ ముందర మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. వి స్టే అట్ హోమ్, వి స్టే అట్ హోమ్. వి డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ దిస్ ఫ్రేజ్. ఈ ఫ్రేజ్ ముందర మనం ఆర్టికల్ని యూజ్ చేయలేదు. నెక్స్ట్, బిఫోర్ డేస్ అండ్ మంత్స్. నేమ్స్ ఆఫ్ డేస్ ఆర్ నేమ్స్ ఆఫ్ months. Before names of games and names of sports. Before the words like next, last, this. Before pronouns. Before all day or all night. ఇలాంటి పదముల ముందర మనం ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. రోజులు, నెలలు, క్రీడలు, ఆటలు, నెక్స్ట్, లాస్ట్, దిస్ అనేటువంటి పదాలతో కూడినవి, సర్వనామముల ముందర, ఆల్ డే, ఆల్ నైట్ అనేటువంటి పదముల ముందర మనం ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. క్రికెట్ ఈజ్ మై ఫేవరెట్ గేమ్. క్రికెట్ ఈజ్ ఎ గేమ్. సో వీ డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఆటలు మరియు క్రీడల పేర్ల ముందర మనము ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రొనౌన్, వీ డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ ముందర కూడా మనం ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు. అండ్ నెక్స్ట్, లాస్ట్, దిస్. మై ఫ్రెండ్ కేమ్ నెక్స్ట్ మంత్. ఇక్కడ ఈ నెక్స్ట్ మంత్ అనేటువంటి పదం ముందర కూడా మనం ఆర్టికల్ని ఉపయోగించకూడదు. నెక్స్ట్, హీ హ్యాస్ ప్లేడ్ ఆల్ డే. వీ డోంట్ యూజ్ ఆర్టికల్ బిఫోర్ ఆల్ డే ఆర్ ఆల్ నైట్. ఆల్ డే, ఆల్ నైట్ అనేటువంటి పదముల ముందర మనము ఆర్టికల్ని ఉపయోగించకూడదు. బట్ దేర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. వీ యూజ్ ఆల్ ద మార్నింగ్ ఆర్ ఆల్ ది ఆఫ్టర్నూన్. కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఆల్ డే, ఆల్ నైట్ అనాలి తప్ప ఆల్ ద మార్నింగ్, ఆల్ ద ఆఫ్టర్నూన్ చెప్పి మనం ఇక్కడ అనొచ్చు. ఇక్కడ ఆల్ ద మార్నింగ్, ఇక్కడ మార్నింగ్ ముందర ఆర్టికల్ యూజ్ చేసాం, ఆఫ్టర్నూన్ ముందర మనం ఆర్టికల్ని యూజ్ చేయటం జరిగింది. సో ఈ విధంగా మనము ఆర్టికల్స్ని ఎక్కడ యూజ్ చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఈ లెసన్ పూర్తిగా వాచ్ చేయడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.